షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతిరోజు పండుగ భావన డయాబెటీస్ బెస్ట్ రైజ్ అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గూడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి రాజమండ్రి దానవాయిపేటలో భావన డయా బెస్ట్ రైజ్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్ ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం కాపాడుకునేందుకు భావన రైజ్ ఉత్తమమైందని అన్నారు. తాను దంపుడు బియ్యం తింటానని షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు భావన రైస్ ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఇక ఈ రైస్ ప్రతి ఒక్కరూ వినియోగించి 10 మందికి చెప్పాలని పిలుపునిచ్చారు. గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో డయాబెటీస్ కు భారతదేశం కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశంలో జీవన శైలిని వలస ఎక్కువ శాతం షుగర్ వ్యాధికి గురి అవుతున్నారని వివరించారు. ఇక ఆహార నియమాలు పాటించి వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చని అన్నారు. భావన రైస్ వినియోగించడం ద్వారా షుగర్ వ్యాధిని అరికట్టవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ భావన డయాబెటీస్ బెస్ట్ రైస్ వినియోగించాలని సూచించారు. భావన డయా బెస్ట్ రైస్ కంపెనీ చైర్మన్ సుధీర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి నూతనంగా ప్రారంభించిన 21 బ్రాంచ్ అని తెలిపారు. ఇక 7 సంవత్సరాల రీసెర్చ్ చేసి 7 సైంటిస్టుల భావన డయా బెస్ట్ రైస్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నమస్కారం అండి. భావన డయా బెస్ట్ రైస్ ఇది లో గ్లైసెమిక్ రైస్ అంటే లో గ్లూకోజ్ ఉండే రైస్ అండి. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏదైతే షుగర్ పేషెంట్స్ రైస్ తినొద్దు అని చెప్పని అంటున్నారో దాన్ని ఖచ్చితంగా తినాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ సీడ్ అనేది పుట్టిందండి. అయితే దీన్ని మనం 2020లో ప్రారంభించాము. దాదాపు ఇప్పుడు 21st బ్రాంచ్ ఇది ఇక్కడ రాజమండ్రిలో మనం ఈరోజు ఓపెనింగ్ చేయటం జరుగుతుంది. ప్రతి షుగర్ పేషెంట్కి అవగాహన లేదండి. ఏంటంటే ప్రతిరోజు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం, రైస్ అట్లాగా తినటం, కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేసుకోవటం. అదే దీంట్లో అయితే తక్కువ మిల్లెట్స్ కన్నా రాగులు, జొన్నలు ఇట్లాంటి మిల్లెట్స్ అన్నిటిలో కన్నా తక్కువ కంటెంట్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉంటుంది. దీనికి ICMR కానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇట్లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక ఏంటంటే వైట్ రైస్ కంప్లీట్గా వైట్ రైస్ తినొచ్చు. తిన్న తర్వాత డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని చెప్పనని దీనికి ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. ఇది ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఒక వరంగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ రైస్ని షుగర్ ఫ్రీ రైస్గా మార్కెట్లో దొరుకుతుంది. భావన డయా బెస్ట్ రైస్ ఇది ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పనని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ని నేను తీసుకురావడానికి 2018లో మా నాన్నగారు డయాబెటీస్ 500 అబవ్ వచ్చిందండి. అబవ్ వచ్చిందని చెప్పని మా బ్రదర్ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ 500 అబవ్ వచ్చిందని చెప్పారు. చెప్పిన ఒక 15 మినిట్స్కి ఆయన చనిపోయారని చెప్పనని వార్త వచ్చింది. ఆ రోజున నేను తర్వాత లాక్డౌన్లో ఒక ఆర్టికల్ చదివా. షుగర్ అన్నం తింటే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది, మీకు తెలుసా అనే ఒక ఆర్టికల్ చదివి ఈ రైస్ని నేను మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి. జనాలకు అందుబాటులో ఉంటాయంటే జనాలకి ఖచ్చితంగా అందుబాటులో ఉంటుందండి. ఒక బిర్యానీ కాస్ట్ మాత్రమే 590 రూపీస్గా దీన్ని మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. 1 kg, 5 kg, 10 kg, 26 kg ఇట్లాగా మార్కెట్లోకి వస్తుంది. ఆన్లైన్ ద్వారాగా బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కూడా ఉందండి. ఈచ్ 1 kg 120. అవును సార్. ఇది ఎన్నో బ్రాంచ్ అండి? ఇది 21 బ్రాంచ్ అండి. సో ఇప్పటిదాకా ఎలా ఉందండి పబ్లిక్ నుంచి రెస్పాన్స్? పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అంటే దీని గురించి తెలిసిన చదువుకున్న ప్రతి ఒక్కరికి గ్లైసెమిక్ లెవెల్స్ అంటే ఏంటో తెలిసిద్ది. ఆ గ్లైసెమిక్ లెవెల్స్ అంటే బ్లడ్లో షుగర్ లెవెల్ కలిసేదాన్ని గ్లైసెమిక్ లెవెల్స్ అని అంటారు. దాన్ని చాలా తక్కువ ఉంది అని చెప్పనని చదువుకున్న పర్సన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ దీన్ని బాగా తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్ళి వాడిన తర్వాత రిపీటెడ్గా ఇప్పుడు మేము 8th 9th టైం రిపీటెడ్గా కస్టమర్స్ కన్నా అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దాకా ఖచ్చితంగా షుగర్ లెవెల్ అనేది డే 1 నుంచి కంట్రోల్లో ఉంటుంది.
ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడా ఈ డయాబెటిక్స్ క్యాపిటల్ కింద ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉండడం అనేది సర్వసామాన్యం అయిపోయింది. దానికి ముఖ్యంగా మన జీవన శైలి ఒక కారణం. అది ఎవరు కొద్దిగా మంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి ప్రోటీన్ ఫుడ్లు తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా రైస్ తినడం అనేది యాక్చువల్ నేను రైస్ ఎప్పుడు నేను ఎక్కువ తిన్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా మీరు చెప్పినట్టు బ్రౌన్ రైసే వాడుతుంటాం. కానీ ఇప్పుడు దీంట్లో ఉంటే ఈ గ్లైసమిక్ ఇండెక్స్ మిగతా రైస్లతో, ఎందుకంటే ఇప్పుడు వైట్ రైస్ కానీ జోవర్ రైసా, జొన్న రైసు, బ్రౌన్ రైసు, వీట్ రైసు, కినోవా కొత్తగా వస్తుంది. అది వెస్ట్ గోదావరిలో పండిస్తున్నారు. అది పండిస్తున్నారు. దానికి వాటిలన్నిటికన్నా ఈ గ్లైసమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంది ఇది డయా రైస్లోనే. కాబట్టి ఖచ్చితంగా ఈ రైస్ వాడి చూడండి. మీకు అప్పారావు చెప్పినట్టు వాడి చూడండి. వాడిన తర్వాత రిజల్ట్స్ ఖచ్చితంగా బాగానే ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి మనం ఒరేసిను ఇక్కడ ఈ షాపు పెట్టించాడు ఇక్కడ. కాబట్టి డెఫినెట్గా ఈ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ఐ రికమెండ్ దిస్ డయా బెస్ట్ రైస్. ఈ రోజున మనిషికి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం రావాలి అనుకుంటే మంచి రైస్ తినాలి. మంచి కూరలు, ఆకుకూరలతో లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా, బీపీ లేకుండా ఉంటే 10 కాలాల పాటు బతకడానికి అవకాశం ఉంటుంది. అందు గురించనే ఇదేదో వ్యాపారానికే పెట్టారు మన వాళ్ళు అని అనుకోకుండా, ఇది మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్. ఇది బెస్ట్, డయా బెస్ట్ రైస్. ఎందుకంటే ఇప్పుడు నేనైతే డైలీ దంపుడు బియ్యమే తింటాం. ఆ దంపుడు బియ్యం తిన్నప్పుడు ఇదివరకు ఇదివరకటి కన్నా ఇప్పుడు మాకు షుగర్ ఏ రోజు కూడా 110, 115, 118, 120 లోపే ఉంటుంది ఏ రోజును. అందు గురించి అలాగే ఈ భావన డయా బెస్ట్ రైస్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా ఇది వాడి చూడండి. చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి. రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే ఇంకా అందరు 10 మందికి చెప్పండి అని మాకు ఈ కంపెనీ వారి ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజున ఈ డయా బెస్ట్ రైస్ ఈ ప్రోడక్ట్ని నేను, మా సోదరుడు, నాకన్నా 4 నెలలు పెద్ద, గన్నికృష్ణ గారు, నేను నిన్నే ఈయన పుట్టినరోజు చెప్పాను. మా ఇద్దరికి ఎకాసకాలు ఎక్కువ ఉంటాయి మాకు. అయినా ఆ రోజే తిట్టుకుంటాం, మరుసటి రోజు మళ్ళీ మాట్లాడుకుంటేనే కానీ ఉండలేమో అని అనుకుంటాం. అందు గురించి అలాంటి స్నేహం మాది. అలాగే ఈ పక్కన ఉన్న ఆయనేమో నా శిష్యుడు. నేను లెక్చరర్గా ఉన్నప్పుడు ఈయన స్టూడెంట్. ఆ స్టూడెంట్ అయ్యుండి నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎవరైనా మాట్లాడితే బయటికి గెంటేసేవాడిని. అప్పుడు కూడా మనకు ఆ పవర్ తోటి ఉండేవాడు. మనోడు అలాగే మాట్లాడుతుంటే మాట్లాడతావేటాయా అని అంటే అన్నాడు. బయటికి గెలిచాడు. అలాంటి స్నేహితుడు. ఆ స్నేహితుడే నా దగ్గర రాజకీయంగా ఎప్పుడు సీట్ ఇచ్చినా గెలుస్తూ ఉంటాడు. ఈయనకి ఎప్పుడు సీట్ ఇచ్చినా ఎలా గెలుస్తున్నాడో అలాగే ఈ రైస్ కూడా అంత ప్రాబల్యం పొందాలని నేను